తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లో 43% పోలింగ్ నమోదైంది. మొత్తంగా 3287 ఓట్లు కాగా 1421 ఓట్లు పోలయ్యాయి. నిర్మాతల సెక్టార్లో 809 ఓట్లు, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో 375, ఎగ్జిబిటర్ సెక్టార్లో 172, స్టూడియో సెక్టార్లో 65 ఓట్లు పోలయ్యాయి. 6 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో 43% పోలింగ్ అనేది నమోదైంది. మొత్తంగా 3287 ఓట్లున్నాయి. కానీ 1421 ఓట్లు మొత్తంగా పోలినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఫణి అందిస్తారు. ఫణి, 6 గంటలకల్లా రిజల్ట్ తెలిసిపోబోతోందా? నళిని, అంటే ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. డెఫినెట్గా 6 తర్వాతే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 6 తర్వాత ఈ కౌంటింగ్ పూర్తయినప్పటికీ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీల తాలూకా ఎన్నిక అనేటువంటిది మళ్ళీ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్ అయినటువంటి పీపుల్ అందరూ కలిసి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ ముందు ఈ ఈసీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తయినటువంటి ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం నిర్మాతల సెక్టర్లో 809 ఓట్లు పోలయ్యాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్లకి 375 ఓట్లు, అలాగే ఎగ్జిబిటర్ సెక్టర్ మొత్తం 172 ఓట్లు అయ్యాయి. అలాగే స్టూడియో సెక్టర్ కేవలం 65 మాత్రమే ఓట్లుపోయాయి. అంటే టోటల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కన్నా కూడా పోలింగ్ ఈసారి చాలా తక్కువైంది. కేవలం 43% పోలింగ్ మాత్రమే జరిగింది. సో రెండు వర్గాలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. గెలుపు మాదే అన్నటువంటి ధీమాని వ్యక్తపరుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా 6-6:30 ప్రాంతంలో టోటల్ గా మొత్తం రిజల్ట్ బయటకు వచ్చేటట్టు కనబడతా ఉంది నళిని. అండ్ ఫన్నీ, ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతోంది. కేవలం ఈ చిన్న నిర్మాతలకు అలాగే పెద్ద నిర్మాతలకు మధ్య ఉన్నటువంటి ఈ ప్యానెల్స్ మధ్యనే ముఖ్యంగా పోటీ కనిపిస్తోంది. సో ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? అక్కడ ఉన్నటువంటి సభ్యుల మధ్య ఎలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి అసలు? సో అంటే పోలింగ్ మొదలయ్యేంత వరకు కూడా మన ప్యానెల్ వైపు చాలా ఓట్లు పోలయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది నిర్మాతలు చాలా దూరం నుంచి వాళ్ళు వచ్చి ఓట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రగాఢంగా నమ్మడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే పోలింగ్ పర్సెంట్ కేవలం 43 అవ్వడం, చాలా మంది రావాల్సిన వాళ్ళు ఓట్ చేయడానికి కూడా రాకపోవడం వల్ల డెఫినెట్ గా ఈ కాంపిటీషన్, అంటే ఈ రెండు వీటి మధ్య కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉండబోతోంది. అంటే ఇప్పటి వరకు కూడా ఏ వర్గం కూడా తామే గెలుస్తాము అనేటువంటి ధీమా అయితే వ్యక్తపరచలేకపోతున్నారు. ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాము, చివరి వరకు చూడాల్సిందే అనేటువంటి విధానాన్ని ఇరు వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. మనం చాలా మందితో మాట్లాడడం జరిగింది. అటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అలాగే మన ప్యానెల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నిన్నటి వరకు కూడా మన ప్యానెల్ వాళ్ళు డెఫినెట్ గా విజయం తమదే, అసలు అన్నిటిలోనూ తామే విజయం సాధిస్తామన్నటువంటి ధీమా కనబరిచిన మన ప్యానెల్ కూడా ఈరోజు చివరి వరకు వేచి చూడాల్సిందే అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది నళిని. రైట్ ఫనీ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మొత్తంగా మనం చూస్తే 1421 ఓట్లు ఇప్పటివరకు పోలయ్యాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. నిర్మాతల సెక్టార్లో మొత్తంగా 809 ఓట్లు పోలయ్యాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో 375 ఓట్లు, ఎగ్జిబిటర్ సెక్టార్లో 172, స్టూడియో సెక్టార్లో 65 ఓట్లు పోలవడం జరిగింది. 6 గంటల కల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.